నమస్తే myself Sarasija welcome to my 3 news ముందుగా హెడ్లైన్స్ పేద ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్నాం 108 వాహనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ వినూత్నంగా సమగ్ర శిక్ష ఉద్యోగుల నిరసన సీఎం ఇచ్చిన హామీ మేరకు రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ సీఎంఆర్ఎఫ్ షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే కవ్వంపల్లి నియోజకవర్గంలోని 63 మంది లబ్ధిదారులకు అందజేత కొనసాగుతున్న మాజీ సర్పంచుల ఆందోళనలు పెండింగ్ బిల్లులు చెల్లించి ఆదుకోవాలని డిమాండ్ ఇక వార్తల్లోని వివరాలు పేద ప్రజల సంక్షేమం కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం కేంద్రంలోని పీహెచ్సీలో 108 వాహనాన్ని ఆయన ప్రారంభించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఒక్కోటిగా 6 గ్యారంటీలను పక్కాగా అమలు చేస్తుందని చెప్పారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, 2 లక్షల రుణమాఫీ చేశామని గుర్తు చేశారు. అలాగే అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకే నిరుద్యోగ సమస్యలు పరిష్కారం చూపుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో డిఎంఎన్హెచ్ఓ వెంకటరమణ, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అరుణ, పోలు రాము రమేష్, తుమ్మనపల్లి శ్రీనివాసరావు, డాక్టర్ కిరణ్, డాక్టర్ సాహితి, 108 సిబ్బంది పాల్గొన్నారు. రెండు 250 అంబులెన్స్లను ప్రారంభించడం జరిగింది. అధునాతన హంగులతో ఎయిర్ కండిషన్డ్ అంబులెన్స్లను రాష్ట్ర ప్రజలకు అందుబాటులో ఉంచాలని, గత ప్రభుత్వంలో అన్ని అంబులెన్స్లను మెయింటెనెన్స్ లేక దాన్ని నడిపించలేక మూలకు పడేస్తారు. మరి రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడైతే కొత్త ప్రభుత్వం వచ్చిందో కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన 250 అంబులెన్స్ను తీసుకొచ్చినారు. ఇంకా కొన్ని అంబులెన్స్లను కూడా తీసుకురావడానికి ప్రజలకు అందుబాటులో ఉండడానికి, ఇంతకుముందు ఏ విధంగా అయితే 2004 నుంచి 14 వరకు హైవే రోడ్ల మీద కానీ ప్రతి 10 కిలోమీటర్లకు ఒక అంబులెన్స్ ఉండేది. ఇప్పుడు అదేవిధంగా మళ్ళీ కొనసాగించాలన్న ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వ సంకల్పం అది తప్పకుండా చేరుస్తారని తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు తిమ్మాపూర్లో ఉన్నటువంటి మండలానికి ఒక అంబులెన్స్లో దీన్ని కూడా దాదాపుగా రోడ్డు మీదనే పెట్టే కార్యక్రమం, అది ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరన లేకపోతే మహాత్మా జ్యోతిబా పూలే స్కూల్లో పెడితే బాగుంటుంది అనే ఉద్దేశంలో ఉన్నాం. ఎందుకంటే అందుబాటులో ఉంటుంది అక్కడికక్కడికి. కాబట్టి దీన్ని అందరూ కూడా ప్రజలు ఉపయోగించుకోవాలని, ప్రతిదీ ఏది చేసినా రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల కోసం, పేద ప్రజల సంక్షేమం కోసం ఇంకొక ట్రామా కేర్ యూనిట్ వస్తూ ఉన్నది తిమ్మాపూర్ హైవే మీద, హైదరాబాద్ బ్రిడ్జంకి నుండి ఇక్కడికి, అదేవిధంగా వరంగల్ నుంచి కూడా ఇక్కడికి ఒక ట్రామా కేర్ యూనిట్ కూడా త్వరలోనే శాంక్షన్ చేయబోతూ ఉన్నారు. మొన్ననే చర్చలు జరిగినాయి. మరి చర్చల లోపల ఇదంతా కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి త్వరలోనే వస్తారని ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ.
కరీంనగర్ జిల్లాలో పనిచేస్తున్న పేదరిక నిర్మూలన సంస్థ ఉద్యోగులను ముందస్తు అరెస్టు చేశారు. తిమ్మాపూర్ మండలం రేణికుంట టోల్ ప్లాజా వద్ద మెప్మా ఆర్పీలతో పాటు సిబ్బందిని పోలీసులు అడ్డుకున్నారు. గత 5 నెలలుగా జీతభత్యాలు చెల్లించడం లేదంటూ హైదరాబాద్లో తలపెట్టిన ధర్నాకు బయలుదేరారు. తమ గోడు వెళ్లబుచ్చుకునేందుకు హైదరాబాద్లోని మెప్మా ఆఫీసుకు వెళ్తున్నామని టోల్ గేట్ వద్ద పోలీసులు అడ్డుకోవడం ఏంటని మెప్మా సిబ్బంది ప్రశ్నించారు. జీతాలు పెంచాలని 164 జీవో రద్దు చేయాలని కోరారు. న్యాయమైన డిమాండ్లను అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మున్సిపాల్లో హ్యాపీగా చేస్తున్నాము. గత 10 నెలల నుంచి మాకు జీతం రావడం లేదు. వచ్చే జీతం కూడా మా ఖాతాలో పడదు. 6 నెలలకు ఒకసారి 5 నెలలకు ఒకసారి వస్తే అది వీవోల నుంచి తీసుకోవాలి. పెద్దపల్లి జిల్లా మాది. మేము ఆర్పీలం అందరం ఇప్పుడు మా బాధలు చెప్పుకోవడానికి మీటింగ్కి వెళ్తుంటే హైదరాబాద్లో మీటింగ్ వెళ్తుంటే మెప్మా ఆఫీస్కు కలిసి మా బాధలు చెప్పుకుందామని వెళ్తుంటే మమ్మల్ని దారి మధ్యలోనే ఆపేసిరు. మా బాధలు అక్కడ చెప్పుకోవడానికి అవకాశం లేదు, ఇక్కడ జనాల మధ్యలో చెప్పుకోవడానికి అవకాశం లేదు. మరి మమ్మల్ని ఎన్ని రోజులు ఇట్లా పెట్టి చాకరీ చేయమంటారు? దీనికి ఒక ముగింపే లేదా? 20 సంవత్సరాల నుంచి ఇందులో వర్క్ చేస్తున్నాం. ఎలాంటి వేతనం లేకుండా కనీస వేతనం కోసం మేము కొట్లాడుతున్నాం. ఇట్లా ఈరోజు మేము రోడ్డుకి ఎక్కే పరిస్థితి వచ్చింది. ఉన్న ప్రభుత్వం వాళ్ళు కరెక్ట్ మాకు ఏమైనా న్యాయం చేస్తారనుకుంటే వాళ్ళు ఇంకా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. చేసే ప్రతి ఒక్క పని ప్రభుత్వం తరఫున ఎన్ని పనులు వచ్చినా చేస్తున్నాము, కానీ ఎలాంటి పనికి గుర్తింపు లేదు. పని ఉన్నంత వరకే మమ్మల్ని ఒక ఆర్పీ అని గుర్తించి మీరు మెప్మాలో ఉన్నారు, మీరు మున్సిపల్లో ఉన్నారు, మీరు ఒక సిబ్బంది అని చెప్పి మాకు ఆ పనులన్నీ చేసిన తర్వాత ఎలాంటి మళ్ళా మాట ఉండదు, ఏమైనా చేసిన గుర్తింపు ఉండదు. అమ్మ మీరు చేసిరు, ఇది సక్సెస్ అయిందని కూడా అనటం లేరు. మమ్మల్ని పని ఉన్నప్పుడే మమ్మల్ని పని కోసం మాత్రమే పిలిచి మాకు ఈ పని చెప్పి ఆ పని కంప్లీట్ కావాలి, లేకపోతే మీ జీతం కట్ చేస్తాం. నిరుపేదలను ఆదుకోవడంలో ప్రభుత్వం ముందుంటుందని మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. మండల పరిషత్ కార్యాలయంలో వివిధ గ్రామాలకు చెందిన 63 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను ఆయన పంపిణీ చేశారు. కళ్యాణలక్ష్మికి అర్జీ పెట్టుకున్న లబ్ధిదారులకు సంవత్సరాలు గడిచినా కూడా గత ప్రభుత్వంలో నిధులు మంజూరు చేయలేదని ఆరోపించారు. 2-3 నెలల్లోనే లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి కళ్యాణలక్ష్మి చెక్కులు అందిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రాజేశ్వరి, ఎంపీడీఓ వరలక్ష్మి, డీసీసీ ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి సంపత్ గౌడ్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు. పోయిన గత ప్రభుత్వంలో కానీ ఈ ప్రభుత్వంలో త్వరితగతిన మనం ఊహించినంత తొందరగా మేము అప్లై చేయడమే లేట్ అయ్యి పంపిస్తూ ఉన్నారు. అంటే ఈ ప్రభుత్వం ఎవరి ఖర్చుల్లో ఉన్నారో, ఇబ్బందుల్లో ఉన్నారో, ఎట్లాగో మనం ఇవ్వాల్సిందే కదా అని త్వరగా పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. మరి సీఎం రిలీఫ్ ఫండ్ల గురించి మీరందరూ చూస్తూ ఉన్నారు. ప్రతి విడత పెట్టిన వెంటనే గత 3 సంవత్సరాలుగా రానివి ఇప్పుడు మనం వాళ్ళకి కూడా మనమే తెప్పించి ఇప్పిస్తున్నాం. గత ప్రభుత్వంలో అప్లై చేసుకున్నవి కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో శాంక్షన్ చేయించి తీసుకొని మీకు పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. అంటే ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంటే ఏమైనా చేయొచ్చు. ఈ ప్రభుత్వం మీ యొక్క సంక్షేమం కోసం ఉన్నది, మీకోసం ఆలోచించే ప్రభుత్వం ఇది. పేదలు, బడుగులు, బలహీన వర్గాల కోసం ఉన్నటువంటి ప్రభుత్వం కాబట్టి అందరూ కూడా నేను ఒక సలహా ఇవ్వదలుచుకున్నా. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లు వస్తున్నాయి, మీరు 5-6 లక్షలు ఖర్చు పెట్టుకుంటా ఉన్నారు, వచ్చేది 60-70 వేలే. అంత దానికన్నా మనం ప్రభుత్వం పరంగా నిమ్స్ హాస్పిటల్లో మనకు వైద్యం నడుస్తూ ఉన్నది. 10 లక్షల వరకు మనం ఎల్ఓసీలు ఇవ్వచ్చు. కాబట్టి ఆ అవకాశాన్ని ఉపయోగించుకోండి. ఎమ్మెల్సీగా తనకు అవకాశం కల్పించాలని ప్రముఖ వైద్యుడు బిఎన్ రావు అన్నారు. కరీంనగర్లో ఓ ప్రైవేటు హోటల్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్సీగా గెలిస్తే ప్రభుత్వ ప్రైవేటు రంగాలలో సుమారు 6 లక్షల ఉద్యోగాల కల్పనకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రభుత్వ ప్రైవేటు రంగంలో ఉద్యోగాల కల్పనకు ఉన్న అవకాశాలను వివరించారు. 14 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారని, ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వీరికి ప్రభుత్వ ప్రైవేటు సెక్టర్లలో ఉద్యోగ అవకాశాలు కల్పించవచ్చని సూచించారు. వ్యవసాయ రంగంతో పాటు విద్య, వైద్యం, స్వయం ఉపాధి రంగాలలో ఎన్నో అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తాను గెలిస్తే నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించే అంశాలకు సంబంధించి రూపొందించిన జాబ్ క్యాలెండర్ను విడుదల చేశారు. ఈ సమావేశంలో బిఎన్ రావుతో పాటు పలువురు వైద్యులు పాల్గొన్నారు. ఎట్లా కల్పితం చేస్తారనేది దాన్ని నేను సింప్లిఫై కూడా చేయగలుగుతాను. ఉద్యోగాలు క్రియేట్ చేశారు అంటే అట్లాంటి మ్యాసివ్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్ తీసుకునే అవసరం ఉంది మనకి. సో ఇప్పుడు ఈ జాబ్ క్యాలెండర్, అందుకే మేము జాబ్ క్యాలెండర్ ఆఫ్ డాక్టర్ బిఎన్ రావు ఫర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కాన్స్టిట్యుయెన్సీ అంటే 4 ఉమ్మడి జిల్లాలో వీళ్ళందరికీ కూడా 2 lakhs jobs in government, 4 lakh jobs in the private sector, private and public sector. Out of 2 lakhs, 1 లక్ష ఉద్యోగాలు గవర్నమెంట్లో ఏవేవి రంగాలు ఇస్తామంటే దీంట్లో వ్యవసాయము, విద్య, వైద్యము,
మౌలిక వసతులు, తయారు రంగం, పవర్ అండ్ ఎనర్జీ. ఇంకొక 1 lakh రిమైనింగ్ మిగతా డిపార్ట్మెంట్స్. మన 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 తెలంగాణలో మొత్తం 33 ప్రభుత్వ రంగాలు ఉన్నాయి. మండల యూనిట్గా ఒక రోల్ డెవలప్మెంట్ మోడల్గా తీసుకుంటే మన 4 జిల్లాల్లో, మన కరీంనగర్ కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్సీలో 271 మండల్స్ ఉన్నాయి. 6 సంవత్సరాల లోపల ప్రతి మండలంకు ఇప్పుడున్న బడ్జెట్ ప్రకారము ఇస్తే 2500 కోట్లు వస్తుంది. సో దీంతో బ్రహ్మాండంగా అభివృద్ధి చేయాలి. ఈజీగా ఒక 500 ఉద్యోగాలు వస్తాయి ప్రతి మండలంలో 5-6 years. ఎప్పుడు వస్తాయంటే ఇప్పుడు మేము చెప్పిన దీని ప్రకారం గ్రామీణ వ్యవస్థ పటిష్టం చేయాలా, వ్యవసాయ ఉత్పత్తులు పెంచాలా. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలంటూ మాజీ సర్పంచులు చేపడుతున్న ఆందోళనలు 4వ రోజుకు చేరాయి. కరీంనగర్లోని కలెక్టరేట్ ఎదుట మాజీ సర్పంచుల జేఏసీ ఆధ్వర్యంలో దీక్ష కొనసాగుతుంది. పెండింగ్ బిల్లులను చెల్లించి తమను ఆదుకోవాలని మాజీ సర్పంచులు కోరారు. ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తూ తమను ఇబ్బందులకు గురి చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచుల జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు అక్కినపల్లి కరుణాకర్, ఉపాధ్యక్షులు మేచినేని నవీన్ రావు, కంకణాల విజేందర్ రెడ్డి, కార్యదర్శులు వేముల దామోదర్, పంజాల జగన్మోహన్ గౌడ్, కరీంనగర్ జిల్లా అధ్యక్షులు జోగు లక్ష్మీరాజం, సిరిసిల్ల పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు దుమ్మ అంజయ్య, కనవేన శ్రీనివాస్, ఎండి నజీర్ హుస్సేన్, వడ్లూరి ఆదిమల్లు, సమ్మయ్య, ఆకుల శంకర్, మల్లేశం పాల్గొన్నారు. ఉమ్మడి జిల్లాలో ఈరోజు 5వ రోజు నిరాహార దీక్ష సర్పంచుల సంఘం తరపున చేయడం జరుగుతుంది. సర్పంచులు అనేక విధాలుగా గ్రామాల అభివృద్ధి చేయడానికి అప్పులు తీసుకొచ్చి మరి అభివృద్ధి పనులు చేయడం జరిగింది. మరి వాటికి బిల్లులు ఇవ్వడానికి మీకెందుకు మరి మనసు వస్తలేదో రేవంత్ రెడ్డి గారికి. మరి ఎలక్షన్ల ముందు అనేక హామీలు ప్రజలకు ఇచ్చినట్టే సర్పంచ్లకు కూడా నేను ఎలక్ట్ అయిన తర్వాత మీకు బిల్లులు తక్షణమే ఇప్పిస్తా అని మాట ఇవ్వడం జరిగింది. మీరు ఏ రోజు వచ్చినా మీకు అపాయింట్మెంట్ ఇస్తామని చెప్పి ఈరోజు మీకు దరఖాస్తు ఇవ్వడానికి వస్తే ముందునే 12 గంటలకు, రాత్రి 12 గంటలకు ఒక దొంగల్లాగా మమ్మలను అరెస్టు చేసి స్టేషన్లో పెట్టడం జరుగుతుంది. కావున మీరు తక్షణమే సర్పంచుల యొక్క బిల్లులను చెల్లించి సర్పంచులకు న్యాయం చేయాలి. మీరు ఎలక్షన్లు పెడతారా, ఏం పెడతారా అది మీ ఇష్టం, పెట్టరా అది మీ దగ్గర, మీకు పెట్టే దమ్ము లేదని అనిపిస్తుంది. కావున తక్షణమే మా సర్పంచుల యొక్క బిల్లులు చెల్లించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. లేని ఎడల రాష్ట్ర వ్యాప్తంగా మళ్ళీ మీరు అసెంబ్లీని నిరవధిక వాయిదా వేసిర్రు. మళ్ళీ మేము అసెంబ్లీ ముట్టడికి మేమందరము సర్పంచ్ జేఏసీ, రాష్ట్ర జేఏసీ తరఫున ముట్టడికి పిలుపునిచ్చి మీ అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరిస్తున్నాము. తక్షణమే బిల్లులు చెల్లించాలి. సర్పంచుల ఐక్యత. గట్టుబుత్కూరు సర్పంచి గంగాధర మండలం. కరీంనగర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్న అన్ని మండలాల, అన్ని గ్రామాల సర్పంచులు 5 రోజుల నుండి ఇక్కడ నిరాహార దీక్ష చేస్తున్నారు. కానీ ప్రభుత్వం ఎలాంటి స్పందన లేదు. అన్ని జిల్లాలలో పర్యటన చేస్తున్నారు ముఖ్యమంత్రి. కానీ మరి కరీంనగర్ జిల్లాలోనే, తెలంగాణ ఉద్యమంలోనే కరీంనగర్ జిల్లానే పెట్టింది పేరు. ఏ ఉద్యమాన్ని చూసుకున్నా కరీంనగర్ జిల్లా నుండే మొదలవుతుంది. ఇట్లాంటి జిల్లాలో నిరాహార దీక్షలు అయితే ఇక్కడ సర్పంచులను కనీసానికి మందలించకుండా, పట్టించుకోకుండా మేమందరం కొట్లాడతాం. ఈ రోజుతో కాకుండా ఇంకా ముందు కూడా ఈ ఉమ్మడి జిల్లాలో ఉన్న అన్ని జిల్లాల సర్పంచులం అందరం, మా సిరిసిల్ల జిల్లా నుండి, పెద్దపల్లి జిల్లా నుండి అందరం నాయకులు అందరం, సర్పంచులం అందరం ముఖమ్ముడిగా ఉండి కొట్లాడి నిరాహార దీక్షలు చేస్తాం. మొన్న కూడా అసెంబ్లీ ముట్టడి అనిస్తే ఎక్కడోళ్ళని అక్కడ అరెస్ట్ చేశారు. మీరు మాకు భయపడుతున్నారా? అసలు ఏం అర్థమైతే లేదు. మీకు భయమే లేకపోతే ప్రభుత్వం అయితే ప్రజలను, మిమ్మల్ని స్వచ్ఛందంగా కలవడానికి అవకాశం ఇవ్వాలి. హమ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో కరీంనగర్లో పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. సంస్థ వ్యవస్థాపకులు ధనపూరి సాగర్ ఆధ్వర్యంలో సంస్థ రూపొందించిన లర్న్ ఇంగ్లీష్ పుస్తకాలను నగునూరులోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్ కళాశాల విద్యార్థులకు ఉచితంగా ఇంగ్లీష్ నోట్స్ను అందజేశారు. విద్యార్థులకు సులభంగా అర్థమయ్యే విధంగా పరీక్షల్లో మంచి మార్కులు సాధించడానికి నోట్స్ ఉపయోగపడుతుందని కళాశాల ప్రిన్సిపల్ మాలతి అన్నారు. సంస్థ ద్వారా శాతవాహన యూనివర్సిటీ పరిధిలోని ప్రతి కళాశాలలో ఉచితంగా అందజేస్తామని తెలిపారు. దూర ప్రాంత విద్యార్థులు ఈ నోట్స్ను పొందేందుకు 8885549467కి వాట్సాప్ ద్వారా కోరితే పీడీఎఫ్ రూపంలో అందజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ మాలతి, వైస్ ప్రిన్సిపల్ సమత, ఆంగ్ల అధ్యాపకులు పాల్గొన్నారు. ధర్మపురి సాగర్ సార్ డొనేటెడ్ 40 English books to the TGS WRDC Karimnagar College. Thank you sir, thank you very much for donating us. We are expecting more
థ్యాంక్ యూ. సమగ్ర శిక్షణ ఉద్యోగులు చేపడుతున్న ఆందోళనలు 4వ రోజుకు చేరాయి. కరీంనగర్లోని కలెక్టరేట్ ఎదుట సమగ్ర శిక్ష ఉద్యోగుల ఆధ్వర్యంలో కళ్లకు గంతలు కట్టుకుని నిరసన తెలియజేశారు. మినిమం టైం స్కేల్, జీవిత బీమా, హెల్త్ కార్డులు, సమగ్ర శిక్ష మహిళా ఉద్యోగులకు ప్రసూతి సెలవులు అందించాలని రాష్ట్ర టీఆర్జీఎఫ్ అధ్యక్షులు కటకం రమేష్, జిల్లా అధ్యక్షులు మసూర్ అలీ, జిల్లా ప్రధాన కార్యదర్శి అశోక్ రావు అన్నారు. 60 ఏళ్లు దాటిన ఉద్యోగులకు 20 లక్షల రిటైర్మెంట్ బెనిఫిట్స్తో పాటు మరణించిన ఉద్యోగ కుటుంబాలకు 15 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. చాలీచాలని వేతనంతో అత్యంత దుర్భర పరిస్థితుల్లో జీవనం గడుపుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గౌరవ అధ్యక్షులు బెజ్జక్కి ఆంజనేయులు, జిల్లా అధ్యక్షులు గుండా రాజిరెడ్డి, ప్రధాన కార్యదర్శి మహేష్, సమగ్ర ఉద్యోగులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మేము ఇక్కడ సమగ్ర శిక్ష ఉద్యోగులం అందరం కూడా సమావేశమయ్యాము. ఎందుకంటే 18 సంవత్సరాల నుంచి కూడా మా సమగ్ర శిక్ష ఉద్యోగులం అందరం కూడా ఎంతో కష్టపడి సర్వీస్ చేస్తున్నాము. విద్యాశాఖకి వెన్నుదన్నుగా నిలిచి అన్ని రకాల పనులు మరియు రిజల్ట్స్ కూడా ఎన్నో అందిస్తూ ఉన్నాము. అయినప్పటికీ కూడా గత ప్రభుత్వం ఒకప్పుడు మాకు హామీ ఇచ్చింది, ఆడబిడ్డల ఎంగిలి మెతుకులు తింటున్నారు, అయినా మీ దృష్టికి వచ్చిందా లేదా మాకు తెలియదు. కనీసం ఒక మాట మీ దృష్టికి వచ్చిందా లేదా, మీరు ఏం రిజల్ట్ మాకు ఇవ్వబోతున్నారు, త్వరగా చెప్తే మేము మీ రెగ్యులరైజ్ చేశారు అనే మాటతోని మేము ఈ సమ్మె విరమించాలని అనుకుంటున్నాం. ధన్యవాదాలు రేవంత్ అన్న గారు. ఈరోజు సమగ్ర శిక్ష ఉద్యోగుల యొక్క సమ్మె 4వ రోజుకు విజయవంతంగా చేరుకుంది. మాకు ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎట్లాంటి హామీలు రాలేదు. మాకు కావాల్సింది ఒకటేనండి, రెగ్యులరైజ్ చేయాలి. మేమేం అన్యాయమైన కోరికలు కోరట్లేదు. మా యందు దయతో మాకు రెగ్యులరైజ్ చేయండి. మాకు మినిమం టైం స్కేల్ కాదు, పే స్కేల్ ఇప్పియండి. దాంతో మా బతుకులు కొంత మెరుగుపడతాయి. మీరు ఆ పని చేసేదాకా మేము ఇక్కడి నుంచి కదిలేది లేదు. ఇప్పుడు రణమా పోరుబాటనా కాదు, మా బతుకు పోరాటం చేస్తున్నాము. కాబట్టి మీరు మా యందు దయతో మాకు వెంటనే మా యొక్క కోరికలు తీరుస్తారని కోరుకుంటున్నాం. గత సంవత్సరం హన్మకొండ ఏకశిలా పార్క్ వద్ద ధర్నా చేస్తున్నటువంటి శిబిరాన్ని ఆనాటి డిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు, నేటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు శిబిరాన్ని సందర్శించి మేము కనుక అధికారంలోకి వస్తే తప్పకుండా రెగ్యులరైజ్ చేస్తా అనే హామీ ఇచ్చిండు. ఇప్పటి వరకు కూడా అధికారంలోకి వచ్చి సంవత్సరం గడిచినా కూడా మమ్మల్ని పట్టించుకోకపోవడం చాలా బాధాకరమైన విషయం. రేవంత్ రెడ్డి గారు సీఎం రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా స్పందించి సమగ్ర శిక్ష ఉద్యోగులు అందరినీ రెగ్యులరైజ్ చేస్తారని చేస్తూ మేము డిమాండ్ చేస్తున్నాం. తల, మెడకు తీవ్ర గాయాలైన పేషెంట్ను యశోద ఆసుపత్రి వైద్యులు రక్షించారు. వాస్కులర్ ట్యూమర్ కలిగిన పేషెంట్ను హైదరాబాద్లోని యశోద ఆసుపత్రికి తరలించగా ఆర్టెరియో వెనస్ మాల్ఫార్మేషన్ వాస్కులర్ ట్యూమర్కు చికిత్సతో విజయవంతంగా సర్జరీని పూర్తి చేశారు. జస్బీర్ సింగ్ అనే పేషెంట్కు ఈత కొట్టే సమయంలో తీవ్ర గాయాల పాలయ్యారు. తల, మెడ నుంచి తీవ్రంగా రక్తస్రావం కారడం, తద్వారా హైపోటెన్షన్తో పాటు షాక్కు దారితీసింది. అరుదైన వాస్కులర్ ట్యూమర్గా నిర్ధారించారు. ఈ సమస్యకు కన్సల్టెంట్ వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్ సర్జన్ డాక్టర్ దేవిందర్ సింగ్ నేతృత్వంలో దశల వారీగా చికిత్సను అందించారు. అరుదైన శస్త్రచికిత్సలకు యశోద ఆసుపత్రి కేంద్రంగా మారిందని వైద్యులు తెలిపారు. పేషెంట్కు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని చెప్పారు. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం ప్రెస్ క్లబ్ సభ్యుడు, ఆంధ్రజ్యోతి రిపోర్టర్ బూర తిరుపతి టీయూడబ్ల్యూజే కార్యవర్గ ఎన్నికల్లో ఈసీ మెంబర్గా గెలుపొందారు. ఈ ఎన్నికల్లో అత్యధిక ఓట్లతో విజయం సాధించిన సందర్భంగా మండల ప్రెస్ క్లబ్ అధ్యక్షులు గుడాల శ్రీనివాస్, మాజీ ఈసీ మెంబర్ పాషం ఎల్లయ్య ఆధ్వర్యంలో ప్రెస్ క్లబ్ సభ్యులు ఘనంగా సన్మానించారు. జర్నలిస్టుల సంక్షేమానికి ఈసీ మెంబర్ తిరుపతి కృషి చేయాలని ప్రెస్ క్లబ్ అధ్యక్షులు గుడాల శ్రీనివాస్ అన్నారు. ఈ ప్రాంతం నుంచి ఎన్నికల్లో బరిలో దిగి అత్యధిక మెజార్టీతో గెలవడం సంతోషకరమని చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ సభ్యులు ఓరగంటి సంపత్, జాలి నరేష్ రెడ్డి, భీమనాతి వెంకటేష్, ఒడ్నాల తిరుపతి, పులి సంతోష్ గౌడ్, గుడాల సాయి చందు, నేరెళ్ల నరేష్, మూడికే రమేష్, పైడిపల్లి శ్రీనివాస్, బొల్లి వెంకటేష్, సంపతి మహేందర్ పాల్గొన్నారు. ఇటీవల జరిగిన టీయూడబ్ల్యూఏ ఐజేయు జర్నలిస్టుల ఎన్నికల్లో మా ప్రెస్ క్లబ్ సభ్యుడు గన్నేరువరం వాసి
సీనియర్ ఆంధ్రజ్యోతి రిపోర్టర్ బూర తిరుపతి ఘన విజయం సాధించినందుకు చాలా ఆనందంగా ఉన్నది. తమ్ముడు సోదరుడు జర్నలిస్టుల సమస్యలపైన పోరాటం చేయాలని, జర్నలిస్టుల హక్కుల కోసం సాధన కోసం కృషి చేయాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ తమ్ముడికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. కరీంనగర్ జిల్లా గన్నేర్వరం మండలం ఖాసింపేట గ్రామంలో స్వయంభూగా వెలిసిన శ్రీ మానసాదేవి ఆలయంలో శుక్రవారం రోజున ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఆలయ అర్చకులు అమర్నాథ్ శర్మ ఆధ్వర్యంలో శ్రీచక్ర సామూహిక కుంకుమార్చనలు, విద్యాభ్యాసాలు, కుంకుమ పూజలు జరిగాయి. భక్తులు ఓడిబియ్యం పోసి ముడుపులు కట్టి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ కమిటీ చైర్మన్ ఏలేటి చంద్రారెడ్డి అన్ని ఏర్పాట్లు చేశారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలంటూ కరీంనగర్లో భవన నిర్మాణ కార్మికులు ఆందోళనకు దిగారు. నగరంలోని మంకమ్మతోట జిల్లా కార్మిక శాఖ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. బీఓసీడబ్ల్యూ కార్లు నమోదు కాగానే పథకాలు వెంటనే అమలు అయ్యేలా చూడాలని చెప్పారు. కార్మికుల సంక్షేమ పథకాలు బీమా కంపెనీలకు అప్పచెప్పకుండా సంక్షేమ బోర్డు ద్వారానే అందించాలన్నారు. కార్మిక శాఖలోని ఖాళీలను భర్తీ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పిట్టల సమ్మయ్య, అధ్యక్షులు కటికరెడ్డి బుచ్చన్న యాదవ్ కార్మికులు పాల్గొన్నారు. ఈరోజు జరుగుతున్న రాష్ట్ర పిలుపు మేరకు భవన నిర్మాణ కార్మికులకు అన్యాయం జరుగుతుందని చెప్పి ఈరోజు ధర్నా కార్యక్రమం చేయడం జరిగింది. భవన నిర్మాణ కార్మికులకు మీరు ఎల్లవేళలా ముందుండి డీసీఎల్ గారు కానీ ఏసీఎల్ గారు కానీ జరుగుతున్న అన్యాయాలను ఖచ్చితంగా అరికట్టాలి. అరికట్టకుంటే రాబోయే కాలంలో ఖచ్చితంగా మేము రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేస్తాం. ధర్నాలు చేసేదానికైనా సిద్ధమే. మీరు జరుగుతున్న మీ సేవలల్లో కానీ మీరు చేస్తున్న ఆఫీసులలో కానీ కార్మికులకు అన్యాయం జరుగుతుంది. ఆ అన్యాయాలు జరగకుండా మీరు అరికట్టాలి ఎడల ఖచ్చితంగా బిల్డింగ్ సంఘం తరఫున రాష్ట్ర వ్యాప్తంగా మేము ధర్నాలు చేస్తామని చెప్పి కోరుకుంటున్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి బిల్డింగ్ సంఘంలో సమస్యల మీద మరి రాష్ట్ర కమిటీ తీసుకున్న నిర్ణయం మేరకే ఈరోజు డీసీఎల్ ఆఫీస్ ముందు ధర్నా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అవసరమైన లోన్లు ఇచ్చి వాళ్ళని ఆదుకోవాలి, వెహికల్స్ ఇచ్చి కూడా ఆదుకోవాలి, మరి ఇల్లు లేని వారికి ఇల్లు ఇవ్వాలి. మరి అనేక డిమాండ్లు ఇందులో పొందుపరిచి ఉన్నాయి కాబట్టి మరి దాన్ని తప్పకుండా అమలు చేయాలని చెప్పి రాష్ట్ర కమిటీ పిలుపు మేరకే మేము ఈరోజు ధర్నా చేస్తున్నాం. ఇప్పటికైనా మరి కాంగ్రెస్ గవర్నమెంటు ఇందులో చొరవ తీసుకొని మరి అందులో డీసీఎల్ ఆఫీసు కానీ కమిషనరేట్ కానీ తెలంగాణ మొత్తం లోపల ఖాళీలన్నీ భర్తీ చేసి కార్మికులకు సరైన పద్ధతిలో మరి సేవలు అందించే విధంగా ఆదుకొని పనిచేస్తారని చెప్పి తెలియదు. ప్రపంచ చదరంగంలో ఛాంపియన్ గా దొమ్మరాజు గూకేష్ నిలవడం పట్ల క్రీడాకారులు హర్షం వ్యక్తం చేశారు. తమిళనాడుకు చెందిన దొమ్మరాజు గూకేష్ వరల్డ్ ఛాంపియన్ గా గెలవడంతో కరీంనగర్లో జీనియస్ చెస్ అకాడమీ ఆధ్వర్యంలో సంబరాలు జరుపుకున్నారు. అంబేద్కర్ స్టేడియం ఆవరణలో జరిగిన వేడుకల్లో భాగంగా క్రీడాకారులు ర్యాలీని నిర్వహించి బాణాసంచా పేల్చి స్వీట్లను పంపిణీ చేశారు. ప్రపంచ ఛాంపియన్ గూకేష్ గెలవడం మన భారతదేశానికి గర్వకారణమని రాష్ట్ర ఒలింపిక్ అసోసియేషన్ సంయుక్త కార్యదర్శి గసిరెడ్డి జనార్దన్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో డివైఎస్ఓ శ్రీనివాస్, శంకరయ్య, జీనియస్ చెస్ అకాడమీ డైరెక్టర్ కంకటి అనూప్ కుమార్, జిల్లా డెమోక్రటిక్ చెస్ అసోసియేషన్ సంయుక్త కార్యదర్శులు కంకటి సృజన్ కుమార్, తాటిపల్లి సతీష్ బాబు, చదరంగ బాధ్యులు అరుణ్, అనూష్, గౌతమ్, అభి, వెంకటేష్, పీఈటీలు, చదరంగం క్రీడాకారులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. మనం గుకేష్ ఒక్కసారి వరల్డ్ నెంబర్గా కావడం కూడా ఎంతో మనం ఇండియా గర్వించదగ్గ విషయం. ఎందుకంటే అగ్రరాజ్యాలతో మనం పోటీ పడి విజయం సాధించి ఈరోజు ఆనంద్ తర్వాత రెండో ప్లేయర్గా గుకేష్ వరల్డ్ నెంబర్ 1 రావడం కూడా మనకు చెస్కి ఉన్న ఉన్నత స్థాయికి వెళ్ళడం అనేది కూడా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఎంతోమంది క్రీడాకారులు మన భారతదేశంలో అంతర్జాతీయ స్థాయి పోటీలలో పోటీ పడి రీసెంట్లీ కూడా ఒలింపియాడ్లో నెంబర్ 1గా నిలిచి ఈరోజు వరల్డ్ నెంబర్ 1లో ఉండడం కూడా మాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. మా తల్లిదండ్రులకి కూడా మా పిల్లలకి కూడా ఒక శుభపరిణామంగా ముందు తరంలో కూడా భారతదేశంలో కూడా మన అగ్రరాజ్యాలతో పోటీ పడి కూడా
మనం ముందుంటామనే నమ్మకం కూడా కలిగింది. అది గుకేష్ నిరూపించాడు. ఇక ముందు కూడా మనం కరీంనగర్లో కానీ మిగతా తెలంగాణలో కూడా ఎంతోమంది క్రీడాకారులు తీయడంగా ఇన్స్పిరేషన్గా గుకేష్ నిలిచాడని మేము ఆశాభావం వ్యక్తం చేయడం జరుగుతుంది. రాష్ట్ర స్థాయి బేస్బాల్ ఛాంపియన్షిప్ పోటీలకు కరీంనగర్ విద్యార్థులు ఎంపికయ్యారు. మహబూబాబాద్ జిల్లాలో 3 రోజుల పాటు జరగనున్న బేస్బాల్ పోటీల్లో మానేరు విద్యా సంస్థలకు చెందిన విద్యార్థులు ఎంపికైనట్లుగా పాఠశాల పీఈటీ సిలివేరి మహేందర్ తెలిపారు. ఇటీవల కరీంనగర్లో జరిగిన జిల్లా స్థాయి పోటీలలో రాణించిన అక్షయ్, కార్తీక్, విష్ణువర్ధన్, ప్రణయ్ కుమార్, నిశాంత్ రెడ్డిలు రాష్ట్ర పోటీలకు ఎంపికైనట్లు పేర్కొన్నారు. విద్యార్థులను మానేరు విద్యా సంస్థల అధినేత కడారి అనంతరెడ్డి అభినందించారు. రాష్ట్ర స్థాయి పోటీలలో అద్వితీయ ప్రతిభ కనబర్చి జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక కావాలని అనంతరెడ్డి కోరారు. విద్యార్థులు కేవలం విద్యలోనే కాకుండా క్రీడల్లో సైతం రాణించాలన్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ కడారి సునీతారెడ్డి, ప్రిన్సిపల్ సరితారెడ్డి, పీఈటీలు సిలివేరి మహేందర్, జూహేదా, శిరీష, తిరుపతి, స్వామి, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. రీసెంట్గా జరిగినటువంటి కరీంనగర్ బేస్బాల్ కాంపిటీషన్స్లో మా మానేరు విద్యార్థులు అక్షయ్ కుమార్, నిశాంత్ రెడ్డి, విష్ణువర్ధన్, ప్రణయ్ కుమార్ అనే 4 విద్యార్థులు స్టేట్ లెవెల్ ఛాంపియన్షిప్ బేస్బాల్ ఏదైతే ఉందో ఇది మహబూబాబాద్ జిల్లాలో హెడ్ క్వార్టర్స్ నిర్వహించబడుతుంది. బేస్బాల్ ఖచ్చితంగా మా స్కూల్ పిల్లల నుండి ఎప్పుడైతే ప్రతిసారి మా స్కూల్ పిల్లలు సెలెక్ట్ అవుతూ ఉన్నారు. అయితే ఈసారి సెలెక్ట్ కావడం అనేది అవుతుందో స్టేట్ లెవెల్ మాకు గర్వకారణంగా ఉంది. తర్వాత వాళ్ళు స్టేట్ నుండి నేషనల్ లెవెల్ కూడా అవుతారనేటువంటి విశ్వాసం నేను వ్యక్తపరుస్తూ ఉన్నాను. ఇలాంటి ప్రోత్సాహం ఎల్లవేరు మా స్కూల్లో. ప్రమాదవశాత్తు ఓ వృద్ధుడు భవనంపై నుండి కిందపడి మరణించిన ఘటన కరీంనగర్లో చోటు చేసుకుంది. నగరంలోని కట్టారాంపూర్లోని ఓ అపార్ట్మెంట్లో శ్రీరాములు అనే వృద్ధుడు అపార్ట్మెంట్ పై నుండి పడి చనిపోయాడు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో ఇంట్లోనే గడుపుతున్నారని కుటుంబీకులు తెలియజేశారు. కాలికి గాయం కావడంతో నిద్రపోవడం లేదని పదే అరుస్తూ ఉంటారని చెప్పారు. మధ్యాహ్నం సమయంలో బాల్కనీ వైపు వెళ్లి కింద పడిపోయి ఉంటాడని కుటుంబీకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ జరుపుతున్నారు. సురేష్ అండి, నేను కట్టారాంపూర్ సీఎం యూనిఫామ్స్లో ఉంటాను. ఈరోజు మా నాన్న అనారోగ్య కారణంగా కొంచెం బిల్డింగ్ నుండి పడి చనిపోవడం జరిగింది. శ్రీరాములు 15 రోజుల బట్టి మంచిగా ఉంటలేడు. బాగా ఆరోగ్యం మంచిగా లేదు. కాలుకు ఇన్ఫెక్షన్ అయ్యి అది అట్లా ఇదైంది. నిద్ర పోతలేడు 15 రోజుల బట్టి. నిద్ర ఒక మా లొల్లి పెట్టుడు చేసుడు. అది వరకు 2-3 సార్లు బంగ్లా మీదకి ఎక్కిండు. వారం 5-6 సార్లు పోయి చూసి తీసుకొచ్చినాము. ఇప్పుడు చూసుడు కాలే. ఇక ఈరోజు లేవలే 5 వారం దాకా 1 గంట దాకా లేపితే ఒకసేపు ఎండపడ కూర్చుంటా అని వచ్చిండు. కూర్చున్నాడు, మొహం కడుక్కో ఏమైనా టిఫిన్ చేసి పెడతానంటే వస్తానన్నాడు. ఇటు వచ్చిండు. ఇక మళ్ళీ నేను ఇంట్లోనే ఉన్నా. చూడలే ఆయన బయటికి రాగా. మొహం కడుక్కోమనుకున్నా, నేను ఇంట్లోనే ఉన్నా. ఆయన మీదికి వచ్చిండు. పడుడు బాకర్తో అయిన కానీ ఎట్లా పడ్డా చూడలే. పడ్డాకనే మేము వీళ్ళందరూ చెప్తేనే వచ్చినా నేను కిందికి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పేద ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్నాం. 108 వాహనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ. వినూత్నంగా సమగ్ర శిక్ష ఉద్యోగుల నిరసన. సీఎం ఇచ్చిన హామీ మేరకు రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్. సీఎంఆర్ఎఫ్ షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే కవ్వంపల్లి. నియోజకవర్గంలోని 63 మంది లబ్ధిదారులకు అందజేత.
కొనసాగుతున్న మాజీ సర్పంచుల ఆందోళనలు. పెండింగ్ బిల్లులు చెల్లించి ఆదుకోవాలని డిమాండ్. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చేస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్. సైన్ అవుట్, సరసిజా.